నేనేమంటానంటే నరసింహ గారు ఇది ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ మ్యాటర్. అదే ఇట్ ఈస్ సార్. వెరీ సీరియస్ మ్యాటర్. 2014-19 బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత ప్రభుత్వాన్ని 2024 తర్వాత కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతోటి ఈ రాష్ట్ర ప్రజలు పెట్టిన తర్వాత అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత 0.5% లేని భారతీయ జనతా పార్టీకి ఈ రోజు రాష్ట్రంలో 8-10 ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఈ రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యం ఇచ్చిన తర్వాత, ఇది హ్యావింగ్ సీన్ 2019-2024 రూల్ చూసిన తర్వాత కూడా పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆర్ బిలీవ్డ్ భారతీయ జనతా పార్టీ దట్ మీరు ఆ కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి మీరు మంచి చేస్తారని నమ్మి వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు బడ్జెట్ అలాకేషన్ లో కనీసం ₹1 అమరావతి కోసం అలాట్మెంట్ జరగలేదు. కేవలం అప్పుగా మాత్రం రికమెండ్ చేసి అప్పు ఇప్పిస్తున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన పని లేదా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సినంత చేయాలి సార్. మీరు ₹1 కూడా పెట్టలేదు అప్పుడు అమరావతి కోసం స్పెషల్గా ₹1 మీరు అన్నట్టు. 2014 నుంచి 19 వరకు చేసినటువంటి పరిపాలన నుంచి నేర్చుకున్న మంచి అంటే చెప్పమండి నాకు. పక్కన ఉన్న బీహార్ రాష్ట్రానికి 59,600 కోట్ల రూపాయలు అమౌంట్ ఇచ్చారే బీహార్ డెవలప్మెంట్ కి. అమరావతి డెవలప్మెంట్ కి ₹5 ఇవ్వరా? ₹5 గ్రాంట్ ఇవ్వరా? ఎక్కడ బుల్లెట్ ట్రైన్ సార్? ఈ రోజు బుల్లెట్ ట్రైన్ వేయటం మొదలు పెట్టుకుంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 years. 1000 కోట్ల రూపాయలు పెట్టుకుని కూర్చుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే లోపు 3 సంవత్సరాల తర్వాతే మీ ముగ్గురు పేరుపోయి ఇండియా దాటి ఎక్కడో ఉంటారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ మూలాలను కూడా తాకనీరు మిమ్మల్ని. అంత దుర్మార్గాలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అంతగా నాశనం చేసింది రాష్ట్ర ప్రజలను చేస్తున్నారు. గత 11 నెలల్లో ఈ రోజు రాష్ట్రంలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజలకి కనీసం ప్రజల ఎవ్వరికి కూడా ఉపాధి లేకుండా చేస్తున్నారు. మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ప్రాజెక్టుల దోపిడీ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సహజ వనరుల మొత్తాన్ని దోచుకోమని అవుట్ రేట్ సేల్ కి ఇచ్చేసారు సార్. ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా వార్తలు వింటున్నాం సార్. సో చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని పిలిచి మందలించడం చూస్తున్నాం. కొన్ని తెలుగుదేశం పార్టీ మీడియాలోనే వార్తలు రావడం చూస్తున్నాం. ఏం చేస్తారు చెప్పండి? మీరు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వరు వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి దోచుకునే అవకాశం మరి ఎమ్మెల్యేలకి గవర్నమెంట్ సహజ వనరులు దోచుకోక వాళ్ళు ఎక్కడి నుంచి దోచుకుంటారు? వాళ్ళకి మరి వాళ్ళు ఆవు గట్టెని మేస్తే దూడ చేలో మేస్తా, ఆవు కూడా దూడ కూడా చేలోనే మేస్తుంది. వాళ్ళు భూములు అమ్మేస్తున్నారు, వీళ్ళు కాన్స్టెన్సీని చేస్తున్నారంటారా? మరి ఇప్పుడు ఏటీఎం, పోలవరం ఏటీఎం పలానా వాళ్ళకి ప్రాజెక్టులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు దోచుకుంది అని చెప్పిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకే ఇస్తారు. ఆదాని 1,670 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు, వీడు లంచగొండి అంటారు, మళ్ళీ ఆదానికే ఇస్తారు. ఎల్ఎన్టీ ప్రాజెక్టులు వాళ్ళే, పోలవరం ప్రాజెక్టులు వాళ్ళే, మద్యం టెండర్లు, కొత్త మద్యం టెండర్లు వాళ్ళే, ఇసుక దోచుకునేది వాళ్ళే, మద్యం దోచుకునేది వాళ్ళే, మొత్తం మీరే దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు పోస్టింగుల దగ్గర నుంచి అధికారుల దగ్గర భూముల బదలాయింపు దగ్గర నుంచి మళ్ళీ రేపు 40,000 ఎకరాలు అమరావతిలో కావాలంట. అది ఎంతమందికి అవకాశం ఇస్తారో దోచుకోవడానికి, ఎన్ని వేల ఎకరాలు ఎవరికి వెళ్ళిపోతాయో. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మనస్సాక్షిగా ఇది చాలా అద్భుతంగా జరిగింది అని ఒక్కటి చెప్పండి నరసింహరావు గారు. మీరు ఒక్క ప్రోగ్రాం చెప్పండి. తెలుగుదేశం నాయకులే, తెలుగుదేశం కార్యకర్తలే మొక్కం మీద ఉమ్మేస్తున్నారు వీళ్ళని పల్లెటూరులు. ఇంతే, అవునా? మొక్కం మీద ఉమ్మేస్తున్నారు తెలుగుదేశం నాయకులే, తెలుగుదేశం కార్యకర్తలే. ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామా అని. ఎందుకు అవినీతి సార్, అంత అవినీతి. ప్రజలకి ఏది దొరకటంలా, మట్టి అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, మైనింగ్ అంతా ఇష్టం వచ్చినట్టు మైనింగ్. తెలుగుదేశం వాళ్ళ మీదే డబ్బులు ఇప్పితే తెలుగుదేశం వాళ్ళే కేసులు పెట్టుకుంటున్నారు. కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. ఎన్ఆర్ఐస్ కొంతమంది పోస్టులు చూసాను. ఎన్ఆర్ఐ కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగుదేశం మైనింగ్ మీరు డబ్బులు అడిగారు, ఇవ్వలేదు, మీ మీద కేసు పెట్టి లోపలేస్తున్నారు. తెలుగుదేశం సపోర్టర్లుగా ఉన్న బిజినెస్ మ్యాన్లు డబ్బులు ఇకపోతే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు.